రైట్ ఇక లాల్ దర్వాజా అమ్మవారి మహంకాళి ఆలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ మనకి రాంప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రాంప్రసాద్ చెప్పండి, బోనాల అప్డేట్స్ ఏంటి? భారీ బందోబస్తు ఎలా ఉంది? భక్తుల రద్దీ ఎలా కొనసాగుతోంది? పాత బస్తీలో ఉన్నటువంటి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి వద్ద బోనాల పండుగ వేడుకలు అయితే కొంత సంబరాన్ని అంటున్నాయని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం చూడవచ్చు బోనాల వేడుకలలో అయితే మహిళలు అదేవిధంగా ఇటు పురుషులు కూడా చాలామంది పాల్గొని ఇటు అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడంతో పాటు మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి గమనించవచ్చు. ఉదయం నుంచి కూడా భక్తులందరూ 6 గంటల నుంచే ఇటు క్యూ లైన్లోకి వచ్చి చేరడం జరిగింది. ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచే ఇటు అమ్మవారికి బలి పూజ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. ఆలయానికి సంబంధించి బోనాల వేడుకల్లో ప్రథమ ఘట్టంగా చెప్పవచ్చు. బలి పూజ అనంతరం అమ్మవారికి నిర్వహించేటువంటి ప్రత్యేక పూజలు కూడా ఉదయం 6:30 గంటల వరకు కొనసాగాయి. అనంతరం 6:30 గంటల నుంచి అయితే అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేటువంటి భక్తులను ఇటు లోపలికి అనుమతించి దర్శనాలు కొనసాగే విధంగా ఇటు ఎండోమెంట్ అధికారులు చర్యలు చేపడతా ఉన్నారు. ఇటు ఎండోమెంట్ శాఖ అధికారులతో పాటు ఇప్పటికే ఆలయానికి సంబంధించి 6 మంది కమిటీల సభ్యులను కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటు అధికారులు అయితే సూచన చేస్తూ 6 మంది కమిటీ సభ్యులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ సభ్యులు అదేవిధంగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో అయితే ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మనం ఒకసారి క్యూ లైన్లను గమనించినట్లయితే క్యూ లైన్లలో రద్దీ కూడా చాలా హెవీగానే ఉందని చెప్పవచ్చు. సో ఉదయం 6 గంటల నుంచే క్యూ లైన్లో నిలబడినటువంటి భక్తులు ఇటు అమ్మవారి దర్శనం కోసం అయితే వేచి చూస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఇటు భారీగా తరలి వస్తున్నటువంటి భక్తులందరికీ భద్రతాపరమైనటువంటి ఏర్పాట్ల విషయంలో ఒకసారి గమనిస్తే ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఇప్పటికే 2500 మంది పోలీసులను ప్రత్యేక బందోబస్తు కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు ట్రాఫిక్ ఆంక్షలు డైవర్షన్స్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో 500 మంది ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే ఆధీనంలో తీసుకొని భద్రతతో పాటు ఇటు ట్రాఫిక్ పరమైనటువంటి చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంతేకాకుండా మరికొద్దిసేపట్లోనే ఇటు రద్దీ మరింత పెరిగేటువంటి అవకాశం ఉండడంతో అయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల భద్రతాపరమైనటువంటి చర్యలు కొనసాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో అమ్మవారికి సంబంధించి ఇప్పటికే ఉదయం నుంచే ఇటు భక్తి శ్రద్ధలతో మహిళలు అయితే బోనాలు తీసుకొని ఇటు అమ్మవారి దర్శనానికి వస్తున్న క్రమంలో వచ్చేటువంటి భక్తులందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి లోపలికి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో అడుగడుగునా కూడా భద్రతాపరమైనటువంటి తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా బాంబ్ స్క్వాడ్కి సంబంధించినటువంటి ప్రత్యేక పరికరాలతో ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేటువంటి భక్తులను అయితే ఇక్కడ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇటు వారికి ఏర్పాటు చేసినటువంటి యొక్క క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకంగా బారికేడింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లను ఇక్కడ అధికారులు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా ఆలయానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించే క్రమంలో ఇటు కమిటీకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీలో 6 మంది సభ్యులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి కమిటీ ఈ యొక్క ప్రజలందరికీ కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ కమిటీ కూడా ఈసారి 6 మందిని ఏర్పాటు చేస్తూ ఇక్కడ అధికారులు ఆదేశించడంతో 6 మంది సభ్యులను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఇటు బారికేడింగ్ సిస్టంతో పాటు అదేవిధంగా త్రాగునీటి సౌకర్యం అంతేకాకుండా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ అయితే అధికారులు అన్ని రకాల చర్యలు చేశారు. మనతో ఇక్కడ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల జాతర సంబంధించినటువంటి కమిటీ సభ్యులను మాట్లాడే జరుగుతుంది. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు అండ్ అమ్మవారి వేడుకలకు ఎలా భక్తుల రద్దీ ఉంటుంది? లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి టెంపుల్ 118వ వార్షికోత్సవం ప్రభుత్వం తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేశారు. 6 మంది కమిటీ సభ్యులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయి. ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని కార్యక్రమాలు సజావుగా సాగేటట్టు అమ్మవారిని వేడుకుంటున్నాము. అందరూ కలిసికట్టుగా ఏ కార్యక్రమాన్ని ఆటంకం కాకుండా అమ్మవారి అభిషేకం జరిగింది మార్నింగ్. దాని తర్వాత భక్తులు బోనాలు సమర్పించుకుంటారు. సాయంత్రం శాంతి కళ్యాణం, రేపు మార్నింగ్ పోతురాజు ఊరేగింపు, దాని తర్వాత రంగ కార్యక్రమం ఉంటుంది. ఏ కార్యక్రమం భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుపుతామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికే 10 రోజుల నుంచి కూడా ఇటు అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల వేడుక ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, అధికారుల సమన్వయం ఏ విధంగా ఉంది, మీకు సమన్వయం ఏ విధంగా ఉంది, భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
అధికారులు అందరూ సహకరిస్తున్నారు. ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, సిటీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కలిపి కోఆర్డినేషన్ చేసి అన్ని శాఖల వారిని కోఆర్డినేషన్ చేసుకుంటూ అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు. ఇది ఆటంకం కాకుండా ఎక్కడైతే వేరే చోట్ల లేదో జరిగిందని చెప్పేసి అధికారులందరూ మాకు చెప్పడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఏ ఆటంకం కలగకుండా అందరికీ దర్శన భాగ్యం కలిగిస్తామని హామీ ఇస్తున్నాం. ఉదయం తెల్లవారుజామున బలి కార్యక్రమం కూడా జరిగింది. దాంట్లో కూడా చాలామంది పాల్గొనడం జరిగింది. సో బలి కార్యక్రమం ఏ విధంగా జరిగింది అండ్ ఎవరెవరు పాల్గొన్నారు బలి కార్యక్రమం? శనివారం రాత్రి 12 గంటల తర్వాత బలి కార్యక్రమం జరుగుతుంది. ఫస్ట్ పుట్టమన్ను తేవడానికి పోతాం. పుట్టమన్ను తెచ్చిన తర్వాత గుమ్మడికాయ తెచ్చిన తర్వాత హౌస్ల దగ్గరికి పోయి పుస్తమెట్టలు, అమ్మవారి పుస్తమెట్టలు ఇవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఎవరైతే ఆ అమ్మవారి కళ్యాణం తర్వాత బలి కార్యక్రమం అంటే ఎక్కడ మన హైదరాబాద్ చుట్టుపక్కల ఏం కాకుండా బలి కార్యక్రమం ఇక్కడ నుంచి ఆల్దరాజా మోడు ఇట్లా ఈ చుట్టుపక్కలంతా తిరుగుకుంటా బలి కార్యక్రమంలో కొన్ని వేల మంది కార్యకర్తలు పాల్గొంటారు. అది కూడా సక్సెస్ఫుల్గా కార్యక్రమం జరిగింది. దాని తర్వాత అమ్మవారి అభిషేకం. అంటే మామూలుగా ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు అనేది చివరి ఆదివారం జరుగుతూ ఉంటాయి కదా. సో చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? త్రాగునీరే కానీ క్యూలే కానీ? ఇప్పుడు 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసినామండి. 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసినాము. ఒకటి జనరల్గా, ఇంకోటి మన విఐపి పాస్లో ఏర్పాటు చేసినాము. ఒకటి ఈ బోనాలు తీసుకొచ్చి మహిళా వాళ్ళకు ఒక ప్రత్యేక లైన్, మళ్ళీ అటుకు కూడా ఇంకో లైన్ కాదు, 4 లైన్లు. విఐపీస్కేమో స్టేట్గా, విఐపీస్ కూడా ఇబ్బంది కలగకుండా, విఐపీస్ కూడా లోపల పోయిన తర్వాత భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా అటు సైడ్ ఇటు సైడ్ నిలబెట్టి విఐపీలను మధ్యాహ్నం ఎక్కడైతే మధ్యాహ్నం నుంచి పోతారో భక్తులు వాళ్ళకు కూడా ఏ ఆటంకం కలగకుండా భక్తులు కంటిన్యూ విఐపీస్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఎవరికి ఏ ఆటంకం కలగకుండా అన్ని కార్యక్రమాలు సజావుగా అవుతాయి. అంతేకాకుండా సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇక్కడికి వస్తుంటారు కదా, వాళ్ళకి పార్కింగ్ అదేవిధంగా అన్ని ఏర్పాట్లు చేసామంటారు. ఏ విధంగా ఉన్నాయి పార్కింగ్? ఈ పార్కింగ్ లాల్ దర్వాజా మోడ్ నుంచి డైవర్ట్ చేస్తున్నామండి. పార్కింగ్ కూడా అసౌకర్యం కలగకుండా అక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, నడుచుకుంటూ వస్తుంటారు. ఆ మోడ్ నుంచి అక్కడ లైన్ డైవర్ట్ చేస్తున్నాము. భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ప్రాబ్లం అన్నీ లా అండ్ ఆర్డర్ మన ట్రాఫిక్ వాళ్ళు చక్కగా దానికి ఏర్పాటు చేసిర్రు. ఇక్కడ నవల్చింత కానీ ఇక్కడ బాలాగంజ్ కానీ అటు సైడ్గా లైన్ కార్ పార్కింగ్ కోసం అక్కడ ఏర్పాటు చేసినాము. అంతేకాకుండా సింహవాహిని మహంకాళి అమ్మవారు అంటేనే చాలా పవర్ఫుల్. ఆ విశిష్టత గల కారణం ఏమంటారు? ఇది గత చరిత్ర. అమ్మవారు నిజాం నవాబు వరదలు వచ్చినప్పుడు వరదలు ఆపాలంటే ఏం చేయాలి, అమ్మవారిని ప్రార్థించిండు. అమ్మవారు ప్రార్థించి ముత్యాలు అవన్నీ కుంకుమ పసుపు అవన్నీ చేసి అమ్మవారి పేరు చెప్పుకొని అక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత వరదలు ఆగిపోయినాయి. అప్పటి నుంచి అమ్మవారికి ఇంకా ప్రత్యేకత మిగిలింది. దానివల్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి తెలంగాణనే కాకుండా ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ప్రజలు వచ్చి దర్శనం చేసుకుంటారు అమ్మవారిని. అమ్మవారి మహిమ చూడాలంటే మొన్న హారతి ఇచ్చాం మేము శుక్రవారం రోజు హారతి ఇస్తే అమ్మ పరీక్ష చేసింది మహిళా భక్తులకు. ఏంటంటే వర్షం వస్తే ఎక్కడ డైవర్ట్ అవుతారు అనే ఉద్దేశంతో. కానీ ఏ ఒక్కరు కూడా వాళ్ళు తెచ్చుకున్న కొంగు కానీ లేకుంటే గొడుగులు కానీ ఏది మన ఆర్తి పల్లెలను వాళ్ళు కప్పి పెట్టుకున్నారు, కానీ వాళ్ళు తడిచిరు కానీ ఆ పల్లెం తడవకుండా చూసిరు. ఆ 15-20 నిమిషాలు కంటిన్యూగా వర్షం పట్ట వాళ్ళు తడుచుకుంటూ ఆ కార్యక్రమాన్ని అంటే అమ్మ మహిమ ఎంత అనేది మీకు అర్థమవుతుంది. అది సో మొత్తంగా ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? అండ్ అంతేకాకుండా ఉత్సవ కమిటీ తరఫున మీరు ఎలాంటి ఒక డైరెక్షన్స్ ఇస్తున్నారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం? మేము అదేనండి, భక్తులకి అసౌకర్యం కలగకుండా అందరినీ ఎవ్వరికి ఆటంకం కలగకుండా ఘనంగా భక్తులు అరే అమ్మవారికి వచ్చినాం దర్శనం చేసుకున్నాం ఏమి ఇబ్బంది కాలేదనే ఉద్దేశంతో కమిటీ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఏం సంశయం లేదు. లక్షలాది మంది వస్తారు. ఇప్పుడు మనం అంకెలు చెప్పడానికి వీల్లేదు. లక్షలాది మంది వస్తారు. అందరికీ దర్శన భాగ్యం కలిగించి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు సహకరిస్తున్న ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, R&B అన్ని శాఖలు, గవర్నమెంట్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు
చేయడం జరిగింది. సో ఇది మొత్తంగా చూసినట్లయితే ఇటు పాత బస్తీలో ఉన్నటువంటి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి వద్దకు వచ్చేటువంటి భక్తుల కోసం అయితే చేస్తున్న ఏర్పాట్లు కానీ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కావాల్సిన విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఇటు ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కమిటీ 6 మందితో ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులతో పాటు అదేవిధంగా ఇక్కడ ఎండోమెంట్ శాఖ అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా సమన్వయంతో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం ఒకవైపు అయితే మరొక వైపు ఇక్కడ లక్షలాది మందికి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ముందస్తుగానే ఇటు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో అయితే ఇప్పటికే 2500 మంది పోలీసుల ప్రత్యేక బందోబస్తు నడుమ అయితే ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేటువంటి ఒక భాగ్యాన్ని కల్పించేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూడవచ్చు ప్రత్యేకంగా 4 క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసి అయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అనుమతిస్తూనే ఒకవైపు ఇటు వీఐపీల తాకిడి ఉన్న క్రమంలో వీఐపీలకు సాధారణ భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే అడుగడుగున పోలీసులు భద్రత కల్పించడంతో పాటు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎందుకంటే భక్తి శ్రద్ధలతో వివిధ ప్రాంతాల నుంచి కూడా బోనాలను తీసుకొని కుటుంబ సమేతంగా వస్తున్నటువంటి యొక్క భక్తులందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ అయితే అధికారులు ఇక్కడ ఏర్పాట్లను చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు క్యూ లైన్లతో పాటు అదేవిధంగా బోనాలను తీసుకొచ్చేటువంటి మహిళా భక్తులను నేరుగా ఇటు అమ్మవారి దగ్గరికి అలో చేస్తున్నారు. మనం కొంతమంది భక్తులున్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హస్తినాపూర్ ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాం. హస్తినాపూర్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఎలా ఉంటాయి అమ్మవారి దీవెనలు? అనుకునే అవుతాయి. అంటే ఇక్కడే ఉండేవాళ్ళు మా వారు పుట్టినప్పటి నుండి. మేము పెళ్ళైనాక అక్కడ నుండి బోనం తీసుకొని వస్తున్నాం ప్రతి ఇయర్. ఓకే, అమ్మవారికి బోనం సమర్పిస్తే ఏమేమి సమర్పిస్తున్నారు? ఏ విధంగా బోనం ప్రిపేర్ చేశారు? ఎన్ని గంటల నుంచి మార్నింగ్ బయలుదేరారు? చెప్పనండి. బెల్లం పరమన్నము, మన అన్ని కొబ్బరికాయలు, అన్ని అగరబత్తీలు, పసుపు, కుంకుమ అన్నీ తెచ్చి అలంకరించి వేప చెట్టుకు 50 రిబ్బలు తెచ్చి అలంకరించుకొని వస్తాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? అమ్మవారి దీవెనలు ఎట్లా ఉంటాయి? 25 సంవత్సరాలు ఇక్కడ ఉండి ఇప్పుడు హస్తినాపురం పోయినాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా ఇక్కడ వస్తున్నాం. మాకు ఇక్కడ వస్తే మంచిగా అనిపిస్తుంది. మాకు అమ్మవారు చూడాలి, మాకు దర్శనం చేసుకోవాలని చాలా ఇష్టం. అమ్మవారు ఎట్లా అంటే అట్లా ఇస్తాం మనకు. అంటే నెల రోజులు జరుగుతాయి కదా, మీరు లాస్ట్ వారమే చేసుకుంటారా? ఇదే వారం వస్తాం, ఎప్పుడు రాము. సో ఇది మొత్తంగా చూసినట్లయితే ఇటు ఆషాఢ మాసం అంటేనే హైదరాబాద్లో బోనాల వేడుకలకు అని చెప్పవచ్చు. సో హైదరాబాద్లో ఆషాఢ మాసం ప్రారంభమైనటువంటి బోనాల వేడుకలు అయితే ఆషాఢ మాసం చివరి ఆదివారంగా చెప్పవచ్చు. ఈ చివరి ఆదివారం ఇటు పాత బస్తీలో ఉన్నటువంటి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలతో అయితే ఈ యొక్క బోనాల వేడుకలు ముగిసేటువంటి అవకాశం ఉండడంతో ఇటు హైదరాబాద్లోని ఈ ప్రాంత వాసులతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. సో మనం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా చూడవచ్చు, ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా భక్తులు ఇబ్బందులు పడకుండా అడుగడుగునా కూడా పోలీసులు భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు వచ్చేటువంటి ప్రాంతంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ క్రౌడ్ కానీ ఇటు ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏం లేకుండా రోడ్డు మొత్తం కూడా క్లియర్గా ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఒకవేళ వీఐపీలు వచ్చినప్పటికీ కూడా సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా అయితే ఇక్కడ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు ప్రజల భద్రతకు సంబంధించి పోలీసులు అయితే అడుగడుగునా కూడా అలర్ట్ చేస్తూ ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు, హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఇటు దొంగలు కానీ అదేవిధంగా చైన్ స్నాచర్ల పట్ల కొంత జాగ్రత్త వహించాలని ముందస్తుగా ఇటు పోలీసులు సూచన చేస్తున్నాయి. మరొక వైపు ఇటు పోలీసు అధికారులు లా అండ్ ఆర్డర్తో పాటు టాస్క్ ఫోర్స్ అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి పోలీసులు భద్రత కల్పిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మఫ్తీలో ఉన్నటువంటి టీమ్స్ కూడా, ఎందుకంటే ఇటు చైన్ స్నాచర్స్ని కానీ అదేవిధంగా బోనాలను తీసుకొచ్చేటువంటి మహిళలకు ప్రత్యేకంగా ఉమెన్ సేఫ్టీ ఆధ్వర్యంలో కూడా ఇటు భద్రత కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనం చూడవచ్చు, ఈ ప్రాంతాలలో మనం చూస్తే గతంలో బోనాల పండుగ జరిగినటువంటి వేడుకలు జరిగినటువంటి ప్రాంతాలలో ఇటు గోల్కొండ కానీ అదేవిధంగా బల్కంపేట కానీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కొంత ఆకతాయిల వల్ల కొంత సాధారణ భక్తులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో అయితే మఫ్తీలో ఉండి కూడా పోలీసు అధికారులు అయితే ఇటు ప్రజలకు భద్రత కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మనం చూస్తే క్యూ లైన్లు సుమారు ప్రస్తుతం అయితే వచ్చినటువంటి రద్దీకి 200 మీటర్ల మేర కూడా
క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండి ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడ బారులు తీరినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. సో అడుగడుగునా కూడా ఇటు ఆలయ కమిటీతో పాటు ఎండోమెంట్ అధికారులు ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు కూడా కొంత ఓపికగా ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో క్రమక్రమంగా ముందుకు సాగుతూ అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూడాలా, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలనేటువంటి ఒక సంతోషంతో ఆనందంతో అయితే క్యూ లైన్లలో భక్తులు ఉన్నటువంటి చూస్తున్నాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి క్యూలు జనరల్ క్యూలుగా చెప్పవచ్చు. సో జనరల్ పబ్లిక్ మొత్తం కూడా జనరల్ పబ్లిక్లో వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు. అదేవిధంగా బోనాలను తీసుకొచ్చేటువంటి భక్తులు అయితే బోనాలను తీసుకొచ్చేటువంటి ప్రత్యేక క్యూ లైన్ ద్వారా లోపలికి ఎంట్రీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఈ ప్రాంతం మొత్తం కూడా మనం ముఖ్యంగా చూస్తే ఇటు మదీనా నుంచి మొదలుకొని ఇంజన్ బౌలి వరకు ఇది ప్రధాన రహదారిగా చెప్పవచ్చు. ప్రధాన రహదారికి రోడ్డు పక్కనే లెఫ్ట్ సైడ్లో అమ్మవారి ఆలయం ఉన్న క్రమంలో అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా రాకపోకలను అధికారులు నిలిపివేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో అయితే సుమారు 28 ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ను అధికారులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వచ్చేటువంటి భక్తులందరినీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లో ఇటు అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఇటు ఉదయాన్నే తెల్లవారుజాము నుంచే అమ్మవారికి సంబంధించినటువంటి వేడుకలలో పాల్గొన్నారు. మనం మహిళా భక్తులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ముందుగాల అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మేము ఇక్కడనే మొగల్పురాలో ఉంటాము. మేము ప్రతి ఏడాది లాల్ దర్వాజా మహంకాళమ్మ తల్లికి బోనాలు బోధిస్తాం. మార్నింగ్ 3 o'clockకే లేచి బోనాలు చేసి ఈ టైం వరకు సమర్పిస్తాం. అమ్మవారి విశిష్టత ఏ విధంగా ఉంటుంది? మీరు ఇక్కడ స్థానికులు కాబట్టి అమ్మవారి గురించి ఏం చెప్తారమ్మా? మా అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్. ఎక్కడెక్కడి నుంచో మనుషులు వచ్చి ముందు రోజే ఊరు నుంచి జాబ్స్ ఉన్నా ఏమున్నా ముందే వచ్చి అమ్మవారికి నైవేద్యం కానీ, దర్శనం కానీ, బోనాలు కానీ సమర్పించుకోవడం చేస్తుంటారు. అందరికీ బోనాల శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా మంచిగా. మీరు చెప్పండి అమ్మా, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అమ్మవారి విశిష్టత ఏ విధంగా ఉంటుంది? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ గత 5 సంవత్సరాల నుండి బోనాలు చేస్తున్నాము. అంటే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ప్రత్యేకత వలన మేము చాలా పొద్దున్నే లేచి బోనం తీసుకురావడం జరుగుతుంది. ఆ అమ్మవారి కృప వలన మాకు ఇంత బోనం చేసుకునే అదృష్టాన్ని కలిగించినందుకు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయమ్మా? బోనాలు తీసుకొచ్చే భక్తులకు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? లాల్ దర్వాజాలు అయితే చాలా బాగుంటాయండి. బోనాలది అంటే ప్రత్యేకంగా వేరే లైన్ పెడతారు. బోనాలకు మాత్రం చాలా ప్రత్యేకంగా వీళ్ళు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు చాలా మంచిగా చేస్తారండి. సో ఇది మొత్తంగా భక్తులను చూసినట్లయితే చాలా సంతోషంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకైతే ప్రత్యేక క్యూ లైన్లో ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇటు ప్రత్యేకంగా పోలీసులు ముందుండి వాళ్ళని బోనాలో తీసుకొచ్చేటువంటి వారిని, వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ప్రత్యేక క్యూ లైన్ ద్వారా లోపలికి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ బోనాల వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం చూస్తున్నాం. అమ్మవారి ఆలయంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ రెండు ఒక దగ్గరే ఉన్న క్రమంలో అటు ఎగ్జిట్ను తీసుకుంటూనే మరొక వైపు ఎంట్రీ చేస్తూ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మనం చూడొచ్చినట్లయితే ఈ 2 లైన్లలో ఒకటి జనరల్ క్యూ లైన్, మరొకటేమో ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు బోనాలతో వచ్చినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ప్రత్యేక క్యూ లైన్ కావడంతో వారి కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి వారందరినీ కూడా వారితో పాటే అనుమతిస్తూ లోపలికి తీసుకుంటున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. సో అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకంగా అన్ని రకాల తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అడుగడుగున తనిఖీలు చేస్తూనే మరొక వైపు అమ్మవారిని దర్శించుకునేందుకు లోపలికి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. సో ఈ ప్రాంతం మొత్తం కూడా భక్తులతో కొంత సందడి వాతావరణం నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఒకవైపు ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేటువంటి భక్తులతో పాటు అదేవిధంగా ఇటు శివసత్తులు కానీ, అదేవిధంగా మరికొద్ది సేపట్లోనే పోతరాజులకు సంబంధించినటువంటి యొక్క విన్యాసాలు కూడా ప్రారంభమవుతాయి. ఎందుకంటే పోతరాజుతోనే ఈ యొక్క
బోనాల వేడుకలు చాలా అంబరాన్ని అంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు అమ్మవారికి సంబంధించి ప్రత్యేకంగా పోతరాజు అనేది ప్రత్యేక అట్రాక్షన్గా ఉంటుంది. అమ్మవారికి స్వయాన సోదరుడు అయితే పోతరాజు అని చెప్పేసి ఇటు ఈ యొక్క అమ్మవారి చరిత్ర చెప్తున్నటువంటి సమయంలో సో అమ్మవారి వద్దకు తన సోదరుడైనటువంటి పోతరాజు వచ్చి ఇటు అమ్మవారి వేడుకలను మరింత గొప్పగా అదే విధంగా మరింత ఆనందంగా నిర్వహించుకునేలాగా ప్రజలందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఉంటారు. సో ఇటు పోతరాజులకు సంబంధించినటువంటి యొక్క ఈ విన్యాసాలలో అయితే ఇప్పటికే వచ్చేటువంటి ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక పోతరాజు కూడా మరికొద్దిసేపట్లోనే ఇటు ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం, ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున ఇటు బలి పూజ కూడా జరిగింది. బలి పూజ సమయంలో కూడా ఇటు పోతరాజులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వేలాది మంది భక్తులైతే ఇక్కడికి వచ్చి అమ్మవారి బలి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనకి ఇప్పటివరకు ఆలయ కమిటీ సభ్యులు చెప్పిన విధంగా చూసినట్లయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ ఏర్పాటు చేయడం ఒక వ్యక్తి అయితే ఇటు అమ్మవారికి బోనం సమర్పించడం కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కుల వృత్తులకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఇటు అమ్మవారికి సంబంధించినటువంటి యొక్క గౌడ కులానికి సంబంధించినటువంటి యొక్క వారికి సంబంధించినటువంటి యొక్క కుల వృత్తి ప్రకారం వారు తీసుకురావాల్సినటువంటి నైవేద్యాలు కానీ, అదేవిధంగా ఇటు అవసలి వారు అమ్మవారికి సంబంధించినటువంటి పుస్తమెటలు తీసుకురావడం కానీ, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మంగళి వారికి సంబంధించినటువంటి యొక్క ఏర్పాట్లు చేయడం, అంతేకాకుండా మరికొన్ని కులాల వారు ఇటు వాయిద్యాలను సమకూర్చడం, ఇలాంటి అన్ని ఏర్పాట్లతో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చేటువంటి యొక్క అమ్మవారి బలి కార్యక్రమంలో పాల్గొని ఉదయం తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క బలి కార్యక్రమంలో ఇటు పాల్గొనడంతో పాటు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఉదయం 6 గంటల తర్వాత ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడం జరిగింది. 6 గంటల నుంచి 6:30 గంటల వరకు నిర్వహించినటువంటి ప్రత్యేక పూజల అనంతరం ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానికంగా ఉన్నటువంటి ఇచ్చినటువంటి జనరల్ పబ్లిక్ మొత్తానికి కూడా అవకాశం కల్పిస్తూ ఇటు ఎండోమెంట్ అధికారులు, అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు, అంతేకాకుండా ఇక్కడ నిర్వాహకులు కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పటికే వచ్చేటువంటి భక్తులకు సంబంధించి భద్రతా విషయంలో కానీ, వారికి కావాల్సినటువంటి యొక్క అన్ని రకాల ఏర్పాట్ల విషయంలో కానీ ఇక్కడ మనం చూస్తున్నాం సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయానికి సంబంధించి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి 6 మంది సభ్యుల కమిటీ అయితే వచ్చినటువంటి భక్తులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ అడుగడుగునా కూడా ఇటు పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖలు అందిస్తున్నటువంటి యొక్క సహాయ సహకారాలను కానీ అదే అందిస్తున్నటువంటి సేవలకు సంబంధించినటువంటి వేళలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, ఎందుకంటే ఇటు వేలాదిగా తరలి వచ్చి సాయంత్రానికి అయితే మనం చూస్తున్నాం లక్షలాదిగా కూడా ఇటు అమ్మవారిని దర్శించుకోబోతున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి భక్తులు ఎవరైనా తప్పిపోయినా లేదంటే వారికి సంబంధించినటువంటి ఆభరణాల విషయంలో కానీ, వారికి సంబంధించినటువంటి భద్రత విషయంలో కానీ ఇక్కడ అమ్మవారికి సంబంధించి అయితే ఇక్కడ చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ భక్తులందరూ కూడా మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే అన్ని రకాల చర్యలు కొనసాగిస్తున్నారు. మనం క్యూ లైన్లను ఒకసారి గమనించినట్లయితే అమ్మవారి ప్రధాన ఆలయ ముఖద్వారం వద్ద అయితే ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి నార్మల్ భక్తులతో పాటు అదేవిధంగా ఇటు విఐపీలకు సంబంధించినటువంటి మూమెంట్ కూడా ఉన్న క్రమంలో పోలీసు అధికారులు అయితే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ ఎవరికైతే అనుమతి ఉందో వారిని మాత్రమే లోపలికి అలో చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఒకసారి మనం క్యూ లైన్లో ఎంట్రన్స్ వద్ద ఉన్నటువంటి భక్తులను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఎంట్రన్స్లో ఉన్నటువంటి ముఖద్వారం ఎంట్రన్స్లో అయితే భక్తులందరూ కూడా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వివిధ మార్గాల నుంచి వచ్చేటువంటి క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో ఆ క్యూ లైన్లో నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వచ్చేసి మనం చూస్తున్నాం ఆలయానికి 3 పక్కల నుంచి కూడా వివిధ క్యూ లైన్లు ఏర్పాటు చేసి అయితే భక్తులను ఎంట్రీ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఒకవేళ ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా అంటే ఎంట్రీ 3 ప్రాంతాల నుంచి తీసుకుంటున్నారు. ఒక ప్రాంతం నుంచి బయటికి తీసుకున్నటువంటి క్రమంలో మరొక ప్రాంతంలో ఇటు బోనాలను తీసుకొచ్చే వారికి అయితే ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ పాత బస్సులో ఉన్నటువంటి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం వద్ద అయితే కొనసాగుతూ ఉంది. సో ఇప్పటికే ఇక్కడికి వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలామంది ప్రజలు అమ్మవారిని దర్శించుకునేందుకు రాబోతున్నటువంటి క్రమంలో ఇటు ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ అధికారులు పలు ఆంక్షలను అయితే ఇక్కడ అమల్లో చేయడం జరిగింది. 28 ప్రాంతాలలో కూడా ప్రత్యేకంగా భక్తులకు కావాల్సిన విధంగా అయితే ఏర్పాట్లు చేసి అన్ని రకాల భద్రతాపరమైనటువంటి చర్యలతో పాటు ట్రాఫిక్ పరమైన చర్యలు కూడా కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. సో ఇప్పటికే ఇటు హైదరాబాద్లోని 500 మంది పోలీసులను ట్రాఫిక్ డైవర్షన్స్కు ఇక్కడ వాడుతున్నట్లు అధికారులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆలయం పరిసర ప్రాంతాలలో అయితే ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ ఏర్పాట్లను కూడా అధికారులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మనం చూసినట్లయితే సుధా థియేటర్, ఆల్కా థియేటర్తో పాటు బాబాబాద్ వెంకటేశ్వర స్వామి టెంపుల్,
అదేవిధంగా పూల్బాగ్ చమన్, ఆర్యవైశ్య మందిరం, చార్మినార్ బస్ టెర్మినల్ ప్రాంతాల్లో అయితే ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ సౌకర్యాలను అధికారులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులకైతే ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రత్యేకంగా 2500 మంది పోలీసులను కూడా డ్యూటీల్లో విధులు నిర్వహిస్తున్నట్లు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులలో ముఖ్యంగా బోనాలు తీసుకొచ్చేటువంటి మహిళా భక్తుల రక్షణ కోసం షీ టీమ్స్తో పాటు ట్విసా టీమ్స్, అదేవిధంగా మఫ్టీ టీమ్స్ను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇటు పాత బస్సులో ఉన్నటువంటి ఇటు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లను ఇప్పటికే ఎండోమెంట్ శాఖ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు ప్రత్యేక పూజలలో పాల్గొనేందుకు వచ్చేటువంటి విఐపీలకు కూడా తాకిడి లేకుండా ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అన్ని రకాలుగా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం ఇటు అమ్మవారిని తీసుకువచ్చేసి ఇక్కడ భక్తి శ్రద్ధలతో క్యూ లైన్లో క్రమక్రమంగా ముందుకు కొనసాగుతూ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చూడవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఇటు సింహవాహిని అమ్మవారికి జై అంటూ నినాదాలతో ముఖ్యంగా యువత కూడా ఈ యొక్క వేడుకలలో అయితే పాల్గొన్నారు. ఎందుకంటే ఉదయం తెల్లవారుజాము నుంచే ఇక్కడ పూజలు ప్రారంభమవుతున్నటువంటి క్రమంలో మొత్తంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరినీ కూడా మనం ఒకసారి చూడవచ్చు. చాలామంది యువత కూడా ఈ పరిసర ప్రాంతాల నుంచి అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్ల గురించి కానీ దర్శనం గురించి కానీ ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాం? మేము లాల్ దర్వాజాలోనే ఉంటాం. చాలా మంచి దర్శనం అయింది. మేము ఒక 6 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. దర్శనం చాలా మంచిగా ఉంది. ఏ విధంగా ఉన్న ఏర్పాట్లు, క్యూ లైన్లు కానీ అదేవిధంగా మహిళా భక్తులకు కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు? మంచిగా ఉంది. పోలీసు వాళ్ళు చాలా సెక్యూరిటీ ఉంది. మంచి చూస్తున్నారు. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మేము ఇక్కడ లోకల్. అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎలా ఉంటాయి ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇక్కడ వచ్చేటువంటి అమ్మవారి విశిష్టత ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ అంతా మంచిగా జరుగుతుంది. ఈ ఇయరే కొంచెం పబ్లిక్ కొంచెం ఫాస్ట్గా వచ్చేసింది. అవునా? అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచే దర్శనాలు స్టార్ట్ అయినాయి. వివిధ క్యూ లైన్లో కూడా భక్తులు చేస్తున్నారు కదా. సాయంత్రం వరకు ఏ విధంగా ఉంటుంది పరిస్థితి ఇక్కడ? ఇంకా మొత్తం బోనాలు అంటే అల్చల్ ఉంటుంది. లాల్ దర్వాజా ఓల్డ్ సిటీ అంటే నూకూడు దబ్బుడు ఉండదు, కానీ అంతా పీస్ఫుల్గా అంతా మంచిగా అవుతుంది. అంటే ఇలా పొద్దున్నే బలి కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది కదా. పొద్దున్న బలి కార్యక్రమంలో పాల్గొన్నారా మీరు? పాల్గొన్నాం. మొత్తం మేమే ఉంటాం బలిగంపల. సో ఉదయం బలి కార్యక్రమం నుంచి మొదలుకొని అదేవిధంగా రేపు కూడా మరికొన్ని కార్యక్రమాలు అయితే ఉంటాయి. ఇటు యువత కూడా చాలామంది తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభమైనటువంటి బలి కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా ఓ బలి అంటూ కూడా ఇటు నినాదాలు చేస్తూ ఈ యొక్క అమ్మవారి యొక్క సేవలో పాల్గొని బలి పూజలో పాల్గొనేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇటు దర్శనాలు అయిన అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. సో ఇటు పోలీస్ శాఖలోని వివిధ విభాగాలకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా భారీ భద్రత కల్పిస్తుండడమా. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. వచ్చిన వారందరూ కూడా ఆలయం బయటనే ఉండి ఇటు ఫోటోలు దిగుతూ కుటుంబ సమేతంగా అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నంతరం అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా కొంత క్రౌడ్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే అమ్మవారి దర్శనం అయిపోయిన అనంతరం రిలీజ్ చేసేటువంటి మార్గము అందరూ ఇక్కడి నుంచే బయటకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఇటు అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాన్ని కూడా, ఎందుకంటే గత 10 రోజులుగా కూడా ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈ సంవత్సరం 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి క్రమంలో అమ్మవారి ఆలయాన్ని కూడా చాలా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రత్యేక లైటింగ్ను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అంతేకాకుండా ఇటు అమ్మవారి ఆలయం ప్రధాన ఏదైతే ముఖద్వారం ఉందో ముఖద్వారాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇటు సాంప్రదాయబద్ధంగా, ఎందుకంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైనటువంటి బోనాల పండుగకు వేడుకల్లో భాగంగా అయితే ఇటు పాత బస్సులో ఉన్నటువంటి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని అయితే అధికారులు చాలా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. చూస్తున్నాం ఒకసారి ఆలయానికి సంబంధించినటువంటి యొక్క ధ్వజారోహణం కానీ అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి యొక్క అన్ని రకాల ప్రత్యేక పూజలు కూడా తొలి రోజు నుంచే నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ గమనిస్తే ఇటు అమ్మవారి ఆలయం పైన కూడా ప్రత్యేకమైనటువంటి ఒక LED స్క్రీన్ను కూడా ఏర్పాటు చేసి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక చిత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇటు ఆలయం చుట్టూ కూడా, ఎందుకంటే అమ్మవారు అంటేనే ఇటు బోనాలు అదేవిధంగా ఘటాలు, అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి పలహారం మండల ఊరేగింపు, అంతేకాకుండా మళ్ళీ ఇక్కడ వచ్చేటువంటి అంబారిపై అమ్మవారి ఊరేగింపు, ఇదంతా కూడా కొంత
కన్నుల పండుగగా సాగుతుంది. సో ఈ వేడుకలన్నింటిలో ఇప్పటికే గత 10 రోజుల నుంచి కూడా నిర్వహిస్తున్నటువంటి వేడుకల్లో భక్తులు వేలాదిగా తరలి వచ్చి అమ్మవారి దర్శనంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు బోనాల వేడుక కావడంతో చాలామంది భక్తులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అని అధికారులు ముందే అంచనా వేసి ఇటు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఉత్సవ కమిటీ సంబంధించినటువంటి సూచనలతో భక్తులందరూ కూడా పీస్ఫుల్ ప్రజా వాతావరణంలో అయితే మొక్కులు చెల్లించుకొని అమ్మవారి దీవెనలు తీసుకునే విధంగా ఇక్కడ అడుగడుగున కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. మనం ఒకసారి ప్రాంతం మొత్తాన్ని చూస్తే క్యూ లైన్లు అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. సుమారు 300 మీటర్ల వరకు కూడా ఇక్కడ క్యూ లైన్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరిగాయి. అంతేకాకుండా ఇక్కడ ఎండోమెంట్ అధికారులు అయితే ఉన్నారు. ఎండోమెంట్ అధికారులతో ఇక్కడ ఏర్పాట్ల గురించి ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఎండోమెంట్ జోనల్ కమిషనర్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈసారి ఎండోమెంట్ అధికారులు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం? భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. 5 గంటలకు అభిషేకం పూర్తి అయిపోయిన తర్వాత వచ్చే భక్తులందరూ ఒక క్యూ లైన్లో ఒక సిస్టమేటిక్ పద్ధతిలో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఆమె ఆశీస్సులు పొందాలనే విధంగా ఒకటి ఏ లైన్కి ఆ లైన్కి విఐపీలకు సపరేటు, జనరల్ పబ్లిక్ సపరేటు, తర్వాత ఈ బోనాలు తీసుకొని వచ్చే మహిళా మనులకి వాళ్ళకి ఆ దర్శనానికి ఒక పద్ధతికి వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా చూస్తున్నాం సార్, గత 15 రోజుల నుంచి కూడా ఎండోమెంట్ శాఖ అధికారులు ఆలయం మొత్తాన్ని ఆలయంలో తన ఆధీనంలో తీసుకొని ప్రత్యేకంగా అక్కడ మనం చూస్తే హుండీలు కానీ అక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా నిమగ్నం అయిపోయారు కదా. సో ఏ విధంగా ఉంది వివిధ శాఖల కోఆర్డినేషన్ కానీ సమన్వయ సమావేశాలు కానీ ఏ విధంగా ఏర్పాటు చేశారు? మరియు ప్రభుత్వం వారు మా కమిషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు, తదుపరి హైకోర్టు ఉత్తర్వుల మేరకు, గవర్నమెంట్ కోర్టు ఉత్తర్వుల మేరకు మేము హుండీలు ఏ అయితే ఉన్నాయో ఈ స్థానికంగా ఉన్న పెద్దలు, గతంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్లు చేసిన వారు, పూజారులు అందరితో నిర్ణయించి స్థానిక ఎంఆర్ఓ, పోలీసు, ఇతర లైన్ డిపార్ట్మెంట్ హుండీలు మొదటగా కోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ లైన్ డిపార్ట్మెంట్స్ స్థానికులతో చేసి తదుపరి ప్రభుత్వం వారు ఫెస్టివల్ కమిటీ వేయడం జరిగింది. వారి సహాయ సహకారాలతో మరియు ఇక్కడ ఒక క్రమ పద్ధతిగా లైన్ డిపార్ట్మెంట్స్తో కానీ ఆర్ఎండ్బి కానీ, ఎలక్ట్రికల్ సిటీ కానీ, జిఎంఎస్సి కానీ, ఐఎన్పిఆర్ కానీ, ఆల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ అందరి సమన్వయంతో చక్కని ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కల్చర్ డిపార్ట్మెంట్ వారు ప్రతిరోజు ఈవినింగ్ ఆయా ప్రోగ్రామ్స్ వాళ్ళ షెడ్యూల్ ప్రకారం చేస్తూ ఉన్నారు. సో రేపు కూడా ఈ యొక్క ఉత్సవాలు కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు దర్శనాలు, అదేవిధంగా బోనాల సమర్పణ, అదేవిధంగా సాయంత్రం వేళలో ప్రత్యేక పూజలే కదా. సో రేపటి కార్యక్రమాలకు ఎట్లా షెడ్యూల్ చేశారు? ఇదే విధంగా క్యూ లైన్లు సిస్టమేటిక్గా ఉండదు. అయితే రేపు అమ్మవారిని శాలిబండ అమ్మవారికి తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళేటప్పుడు మధ్యాహ్నం అరౌండ్ 2 o'clock అవ్వచ్చు. కానీ మొన్న తీసుకొచ్చే రోజు కన్నా అత్యధికంగా భక్తులు ఉంటారని ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు ఆయా డిపార్ట్మెంట్ పర్టికులర్ పోలీస్ వారి సహకారంతో మేము చేయడానికి అంతా ప్రీ ప్లాన్ చేసుకున్నాము. నిన్న పర్టికులర్గా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు క్యూ లైన్లు మొత్తం లైన్ టు టాప్ టు బాటమ్ తిరిగి చూసి మరి ఆ పెద్దవారు డీసీపీ గారు, ఏసీపీ గారు ఆయా సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరియు వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఎలక్ట్రికల్ కానీ, టెంపుల్లోనే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కానీ, తర్వాత ఇతర క్యూ లైన్స్ మెయింటెనెన్స్ కానీ చక్కగా వెళ్ళడానికి ఎటువంటి మనోభావాలు దెబ్బతినకుండా అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. సార్, ఆషాఢ మాసం బోనాలలో చివరి ఆదివారం ఇటు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మ బోనాలు జరుగుతాయి కదా. సో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రజలు వస్తారు. వారికి ఏం చెప్తారు అంటే ఇక్కడ ఏర్పాట్లపై వచ్చేవారందరికీ? వచ్చే భక్తులందరికీ చక్కటి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు యొక్క మనోభావాలు ఏం దెబ్బతినకుండా అమ్మవారిని ఆరాధించుకుంటానే చక్కటి ఏర్పాటు చేశారు. సో ఇది మొత్తంగా చూస్తే ఎండోమెంట్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు కావాల్సిన విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు వివిధ శాఖలు ఏదైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వారందరి సహకారంతో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని మనతో ఎండోమెంట్ జోనల్ కమిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ ప్రాంతం మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయిందని చెప్పవచ్చు. క్యూ లైన్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మనం చూస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి భక్తులతో అయితే క్యూ లైన్ మొత్తం కూడా మనం చూస్తున్నాం. ఇటు చార్మినార్ వైపు నుంచి వచ్చేటువంటి క్యూ లైన్ను మనం ఒకసారి గమనించినట్లయితే అమ్మవారి క్యూ లైన్ను ఇక్కడ విఐపి క్యూ లైన్తో పాటు జనరల్ క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. క్యూ లైన్ మనం చూస్తే సుమారు 2 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క క్యూ లైన్ అయితే ఇటు అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారుజాము నుండే ఇటు అమ్మవారికి భక్త శ్రద్ధలతో బోనాలను తీసుకొని వస్తున్నారు. అంతేకాకుండా ఇటు బోనాలు సమర్పించడంతో పాటు ఇదే కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క వేడుకలలో పాల్గొనేందుకైతే ఇక్కడ ఏర్పాట్లు అన్ని శాఖల అధికారులు
బ్రహ్మాండంగా చేయడం జరిగింది. సో వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎండోమెంట్ అధికారులు చెప్తున్నటువంటి క్రమంలో మరికొద్ది సేపట్లోనే ఇటు భక్తులకు సంబంధించినటువంటి రద్దీ మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని అయితే ఇక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇటు ఉత్సవ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో 6 మంది ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు అదేవిధంగా ఇక్కడ ఎండోమెంట్ శాఖ అధికారులు, పోలీసు విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా సమన్వయంతో వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లను పాత బస్సులో ఉన్నటువంటి లాల్ దర్వాజా, సింహవాహిని మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఓల్డ్ సిటీలో కొనసాగుతుంది. జ్యోతి. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ.